హలో! హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్‌ఫుల్ స్టోరీస్. సో, ఈ మినీ షార్ట్‌లో ఇది వీకెండ్ కాబట్టి నేను, మా ఆయన, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. సో, అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత బాగా ఆకలేసింది. "అత్తమ్మ చాలా ఆకలేస్తుంది. ఏమన్నా ఉంటే పెట్టొచ్చు కదా" అని అడిగాను. "ఎప్పుడూ తినేవే కదా! దోస, పూరి, ఇడ్లీ కొత్తగా చేసి పెడతాను కోడలి పిల్ల" అన్నారు. ఓకే. కొత్తగా అంటే అని అడిగితే అత్తమ్మ మా సైడ్ స్పెషల్ చేసి పెడతాను. ఓహ్! మీ సైడ్ స్పెషలా? అయితే నేను కూడా నేర్చేసుకుంటాను అని అడిగి చేపిచ్చుకున్నాను. సో, అది ఏంటంటే కల్పట్టు. సో, కల్పట్టు అంటే మన నార్మల్ దోస పిండి ఉంటుంది కదా! సో, దోస పిండిని దోసలాగా పోసేసి దాని మీద పెసరట్టు పిండి కూడా పోయాలి. కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి. సో, ఎవరికైనా కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే కారం గూడా చల్లుకోవచ్చు. లైక్ నల్ల కారం, శనగల పొడి ఇలా ఏది కావాలన్నా మీరు చల్లుకోవచ్చు. సో, ఇది మేము సింపుల్‌గా చేసేసుకున్నాము. అండ్ అటు ఇటు కాల్చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని కాల్చుకుంటే రోస్ట్ అవుతుంది. సో, అటు ఇటు కాల్చేసుకొని నాకు ఇచ్చేసేసారు. సో, టేస్ట్ చేసి చెప్పు కోడలి పిల్ల ఎలా ఉంది అన్నారు. ఇంక మనం ఆగుతామా? టేస్ట్ చేసేసిన తర్వాత చాలా నచ్చింది అత్తమ్మ అన్నాను. నార్మల్ దోస కంటే ఈ దోసే బావుంది అత్తమ్మ. నెక్స్ట్ టైమ్ నుంచి నేను చేసి పెడతాను మీకు అన్నాను. అండ్ ఆ అత్తమ్మ కూడా మంచిగా దోస పోసేసుకున్నారు. అండ్ ఇద్దరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని తినేసాము. అంత లోపల మా మావయ్య గారు పనస పండ్లు తీసుకొచ్చారు. ఇంకసలు ఆగం కదా! వెంటనే ఓపెన్ చేసేసి తీసేసుకొని తినేసాను. థ్యాంక్ యూ.